ఇప్పుడు నేను చెప్పబోయే కేసు వచ్చేసి ఇండియాకి సంబంధించింది అయితే కాదు. అయితే ఒక పాకిస్తానీ యాక్ట్రెస్ ఎన్ని రోజులైనా తన ఇంట్లో నుంచి బయటికి రాకుంటే అక్కడున్న లోకల్ పీపుల్ వెళ్లి పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లి చూస్తే ఒక్కసారిగా ఆ పాకిస్తానీ యాక్ట్రెస్ ని 9 months గా లైఫ్లెస్ గా అండ్ నిస్సహాయ స్థితిలో పడిపోయినట్టుగా చూశారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే తన బాడీ మొత్తం ఆల్రెడీ ఫుల్ గా కుళ్ళిపోయినట్టుగా అయితే పోలీసులు అయితే గమనించారనమాట. Body of Pakistani actor Humaira Asghar Ali was discovered in her apartment nearly 9 months after she died. అయితే కేసు విషయానికి వెళ్ళిపోతే తిన పేరు వచ్చేసి హుమైరా అస్గర్ అనమాట. అండ్ తిన వచ్చేసి యాక్ట్రెస్ కి అయితే పనిచేస్తుంది, అది కూడా పాకిస్తాన్ లో. అండ్ తనకు కొంచెం పాపులారిటీ కూడా అయితే ఉంది. అండ్ కొన్ని టీవీ డ్రామాస్ లో రియాలిటీ షోలో కూడా అయితే పర్ఫార్మ్ చేసింది. ఎగ్జాంపుల్స్ లైక్ బినాన్, ఇషాన్ ఫార్మోష్ అండ్ రియాలిటీ షోస్ లైక్ తమాషాలు అయితే తిని పనిచేసింది అనమాట. అయితే అప్పటి వరకు తన జీవితం అయితే బాగుంది. బట్ తిన వచ్చేసి ఏంటంటే ఒక రెంటెడ్ హౌస్ లో ఒంటరిగా అయితే ఉంటుంది అనమాట. తన పేరెంట్స్, తన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరు తన దగ్గర అయితే ఉండేవాళ్ళు కాదనమాట. సో తను ఒక్కటే అలోన్ గా ఒక ఇంట్లో అయితే ఉండేది. అయితే తను ఉంటున్న ఇంటికి అండ్ తనకున్న అప్పులకి ఎప్పటికప్పటికి అమౌంట్ అనేది అడ్జస్ట్ చేసి తనైతే కట్టేసేది అనమాట. కానీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అయితే వచ్చిందంటే ఎవరైతే డబ్బులు ఇచ్చారో అండ్ ఎవరికైతే డబ్బులు కావాలో వాళ్ళకి అమౌంట్ అయితే అందట్లేదు అనమాట. సరే అని చెప్పేసి వాళ్ళు 1 month వెయిట్ చేశారు, 2 months వెయిట్ చేశారు, 3 months వెయిట్ చేశారు. అలా వెయిట్ చేసి తన నుంచి డబ్బులు రాకపోవడంతో ఏమైందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అనమాట. చుట్టూ ఉన్న జనాలు అందరూ తిని వచ్చేసి ఏదో ట్రిప్కి వెళ్ళిందని కొంతమంది అంటుంటే, ఇంకొంతమంది తిను షూటింగ్ కోసం ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, డబ్బులు అయితే రావట్లేదు అని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారనమాట. కరెక్ట్ గా July 8, 2025 ఇచ్చిన కంప్లైంట్ వల్ల పోలీసులు వచ్చేసి హుమైరా అస్గర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్లారు. అండ్ ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కసారిగా షాక్ అయితే అయిపోయారనమాట. లైఫ్ లెస్ గా హుమైరా అస్గర్ అయితే పడుంది, అది కూడా నార్మల్ పొజిషన్ లో కూడా అయితే కాదు. అండ్ తను వచ్చేసి డీకంపోజ్ అయిపోయి అతి ఘోరంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఎంత ఘోరంగా అంటే అక్కడ ఉన్న స్కెలిటన్స్, బోన్స్ అన్ని అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే ఆ బాడీ వల్ల వచ్చే వాసన రాకుండా ఉండడానికి అక్కడక్కడ ఆ ఇంట్లో కొన్ని సాల్ట్ మెటీరియల్స్ కూడా అయితే కనిపించాయంట. అయితే ఇంకా చేసేది ఏం లేక తన బాడీని డీప్ డౌన్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ముందుగా తన బాడీని ఫోరెన్సిక్ అయితే పంపించారు. అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే తిను వచ్చేసి చనిపోయి ఆల్రెడీ 9 months అయితే అయిందని, అంటే డేట్ ఆఫ్ డెత్ వచ్చేసి October 2024 అయితే తేల్చేశారనమాట. సో వీళ్ళకి బాడీ దొరికింది July 2025 అండ్ తను చనిపోయింది October 2024 అనమాట. ఆల్మోస్ట్ 9 months అయితే అయిపోయింది. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో భాగంగా వీళ్ళు వచ్చేసి తన పర్సనల్ బిలాంగింగ్స్ అయిన డైరీని, వ్యాలెట్ ని, అంతేకాకుండా ఫోన్ అయితే తీసుకున్నారనమాట. తన డైరీలో ఏవో అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్స్ కూడా అయితే రాసున్నాయని అయితే చెప్పారు. అండ్ దానికి సంబంధించి ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. అయితే అంతేకాకుండా వచ్చేసి ఏంటంటే కొంతమంది సస్పెక్ట్స్ అయితే వీళ్ళు వచ్చేసి అరెస్ట్ అయితే చేశారు. ఆ సస్పెక్ట్స్ ఎవరో కాదు, ఆ యాక్ట్రెస్ కి సంబంధించిన జిమ్ ట్రైనర్, బిల్డింగ్ స్టాఫ్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో వాళ్ళు ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తామని అయితే అంటున్నారు అనమాట. సో ఇప్పటి వరకు కేసులో ఎటువంటి లీడ్ అయితే లేదు. రీసెంట్ గానే క్రైమ్ జరిగింది కాబట్టి స్టిల్ కొన్ని డేస్ అయితే మనం వెయిట్ చేయలేము. సో ఇది గైస్ వాళ్ళ కేసు వచ్చేసి. అండ్ ఇలాంటి కేసెస్ వచ్చేసి మన చాలా అయితే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.